సంవత్సర కాలంలో వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనాం చేయాలని పక్కా వ్యూహంతో గురుకుల పాఠశాలల్లోని ఘటనలు అని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి కేటీఆర్, హరీష్ రావు ఈ కుట్రకు పాల్పడ్డారని అంటున్న ఎమ్మెల్యే సత్యంతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ అంశం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు అయితే చోటు చేసుకుంటాయి. దీనిపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, గత కొన్ని రోజులుగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కంటిన్యూస్ గా అవుతున్నాయి. ఒక దగ్గర అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు పటిష్టం చేయలేకపోతున్నారు? గురుకుల పాఠశాలలో ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఒక ఆర్గనైజ్డ్ గా వాళ్ళు రన్ చేస్తున్నారు. సంవత్సరంలో మాకు వస్తున్నటువంటి మంచి పేరును జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా బదనం చేయాలి, బట్టగాల్చి మీద వేయాలని చెప్పి ఒక కుట్రతోటి ఇలా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ గాని గతంలో గురుకులాల కార్యదర్శి అన్నటువంటి ప్రవీణ్ కుమార్ ఒక పావుగా వాడుకొని ప్రవీణ్ కుమార్ గతంలో ఒక సమాంతర వ్యవస్థను గురుకుల పాఠశాలల్లో నడిపించిండు. ఆ సమాంతర వ్యవస్థను ఇప్పుడు దీన్ని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆయనను వాడుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పూర్తి ఆధారాలు, దాని మీద కొంత ప్రైమరీగా ఎంక్వైరీ కూడా చేపట్టిండ్రు. ఇదంతా పూర్తిగా వీళ్ళ కుట్ర ద్వారానే ఇదంతా నడుస్తుంది. ఇవాళ నిజంగా గురుకులాల పాఠశాల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ లేదు. ఆ రోజు పూర్తిగా వాటిని నిర్లక్ష్యం చేసిండ్రు, విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాకనే 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక 1% కూడా డైట్ ఛార్జ్ పెంచలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న 40% డైట్ ఛార్జ్లను పెంచి ఇలా గురుకులాల పాఠశాల చదువుకున్న పిల్లల్ని ఒక సొంత బిడ్డలాగా చూసుకోవాలని చెప్పి ఒక మానిటరింగ్ కమిటీ కూడా వేసిండ్రు. ఆ మానిటరింగ్ కమిటీ ఫుడ్ టేస్ట్ చేసినాకనే పిల్లలు తినిపించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే అవన్నిటిని జీర్ణించుకోలేక మేము గతంలో చేయలేకపోయినాం కదా, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, దానికి సంబంధించి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ కుట్ర చేస్తున్నారు. గత 2-3 రోజులుగా చూసినట్లయితే మీ మంత్రులు కావచ్చు, మీ నాయకులంతా కూడా, ఎమ్మెల్యేలంతా కూడా 2-3 రోజులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును తెరపైకి తెస్తున్నారు. అయితే నిన్న తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఒక ట్వీట్ చేస్తారు. సభ్యత సంస్కారం లేని వాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు నా పైన గురించి కావచ్చు, పేద విద్యార్థుల గురించి కావచ్చు మాట్లాడే నైతిక హక్కు లేదు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రవీణ్ కుమార్ గారు గతంలో 10 సంవత్సరాలప్పుడు బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఉన్నప్పుడు ఏ రోజు డైట్ ఛార్జీలు పెంచమని అడగలే, ఏ రోజు గురుకులాలకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టిమని అడగలే, ఏ రోజు గురుకులలో ప్రమాణాలు పెంచమని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు అడగలే. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40% డైట్ ఛార్జ్ పెంచినప్పుడు ఎందుకు మీరు అభినందించలేకపోయారు? నిజంగా మీకు పేద విద్యార్థుల పట్ల కనుక ప్రేమ ఉంటే ఇలా మీరు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందని మీరు ఎందుకు స్వాగతించలేకపోయినరు, ఎందుకు అభినందించలేకపోయినరు? ఇవాళ మేము చేస్తున్న ఆరోపణలు కొత్త కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నీ పక్కన ఉన్నటువంటి నాయకులు, గతంలో శాసనసభ్యులైనటువంటి గువ్వల బాలరాజు కావచ్చు, గ్యాదర్ కిషోర్ గాని, అదేవిధంగా బాల్క సుమన్ గాని ఇదే నిండు శాసనసభలో నీ మీద ఆరోపణలు చేస్తుండ్రు. ఇలా మీరు ఒకటి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరుస్తున్నారు, గురుకులాల్లో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిన్న కొండా సురేఖ గారు కావచ్చు, లేదంటే మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కొత్తగా చేసిన ఆరోపణలు కాదు. అయినా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇలా ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఎక్కడ ఏ ధర్నా జరిగినా కూడా ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి మనుషులు ఎందుకు కనబడుతున్నారు, ఇక్కడ దీని వెనుక ఏం జరుగుతున్నారు అనేది మనం అంటే ముఖ్యంగా ఇటు కాస్మోటిక్స్ ఛార్జెస్ పెంచాము, డైట్ ఛార్జెస్ పెంచామని చెప్పేసి చెప్పుకుంటున్నారు పదే. కానీ ఒక దగ్గర ఘటన జరిగినప్పుడు ఇంకొకటి పునరావృతం కాకూడదని చెప్పేసి మినిమం ఆలోచించే బాధ్యత మీ అధికారుల పైన ఉంటుంది. ఎందుకు చర్యలు తీసుకుంటారు? దానికి సంబంధించి మానిటరింగ్ కమిటీ వేసినాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు, ఇంకా పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేస్తాం. ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా, ఏ హాస్టల్లో ఏ విద్యార్థి కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం. ముఖ్యంగా కేటీఆర్ గురుకుల బాట అనే పేర్లు ఎత్తగానే రేవంత్ రెడ్డికి వెన్నులో చలి పుడుతుంది, ఎందుకంత భయపడుతున్నారు అంటున్నారు. ఇలా 10 సంవత్సరాల గురుకులాల కోసం మీరు ఏం చేస్తుందో చెప్పి, మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు ఈ గురుకులాల పట్ల నిర్లక్ష్యం పట్ల మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి అప్పుడు గురుకులాల బాట పడితే అందరూ సమర్థిస్తారు ఎవరైనా. అంటే ముఖ్యంగా ఉన్నది మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎంతసేపు పదే ప్రతిపక్షాల పైన ఆరోపణలు చేయడం తప్ప మీరు చర్యలు తీసుకోండి. నిజంగానే తప్పు ఎవరిదున్నా కూడా బయటికి లాగండి. ఖచ్చితంగా ఈ గురుకులాల పైన మేము బహిరంగ చర్చకు సిద్ధము, మీరు భయం లేకుంటే మీరు ముందుకు రండి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. దీని ఎట్లా? గురుకులాల పట్ల మాకు బాధ్యత ఉంది, ప్రతి పేద విద్యార్థిని మేము సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకూడదు. మీరు గతంలో చేసినటువంటి తప్పుల మీద ఇలా IIIT భాషలే కావచ్చు, గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు, గతంలో ఫుడ్ పాయిజనింగ్ అయి అనేక మంది విద్యార్థులు ఆరోగ్యంగా నష్టపోయారు. వాటన్నిటి మీద మీరు క్షమాపణ చెప్పి బయలుదేరండి అని చెప్తున్నాం. గురుకుల పాఠశాలను అన్ని రంగాల్లో దాన్ని ఆదుకొని ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్ గా గురుకుల పాఠశాలలు కానీ
తెలంగాణ విద్యా వ్యవస్థను కానీ ఈ భారతదేశంలో ఒక రోల్ మోడల్ విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన ఆధీనంలో ఉంచుకొని ఇలా స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. కనీసం సంవత్సరం పూర్తి కావస్తుంది, కనీసం విద్యాశాఖకి మంత్రి లేడు, అన్ని రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకున్నారు. పిల్లలు ఏ రకంగా కూడా అవస్థలు ముఖ్యమంత్రి గారు పడుతున్నారు. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే విద్యాశాఖ పట్ల అది ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి విద్యాశాఖను మరింత పటిష్టం చేయాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ధ్వంసం చేసింది, దీన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వయం ఇప్పుడు 12 మంది మంత్రులు ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రి గారే ఇది ఎందుకంటే 10 years నుంచి బాగా దివాలా తీస్తుంది కాబట్టి దెబ్బతిన్నది కాబట్టి నేను రిపేర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తుంటారు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పదే తప్పులు చేస్తుంది కాబట్టి మనం ఉద్యమిస్తున్నాము, వాళ్ళ తప్పులను లేవనెత్తుతున్నాం కాబట్టి మొన్న లఘుచర్ల ఘటన కావచ్చు, ఇప్పుడు విద్యార్థుల ఫుడ్ పాయిజన్ సంబంధించి ఒక కమిటీ వేయడం కానీ ఇవన్నీ కూడా మన వల్లనే సాధ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా లఘుచర్ల ఫార్మాసిటీకి సంబంధించి మీరు ముందు నుంచి మేము ఫార్మాసిటీ అనేది చెప్పలేదు, ఎక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తూనే ఉన్నాము, కానీ ప్రతిపక్షాలు మాత్రం వాటిని రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి తాజాగా 2 రోజుల క్రితమే ఫార్మాసిటీ రద్దు అని చెప్పేసి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇది రైతులని విజయం అనుకోవాలా, ప్రతిపక్షాలు మీ పైన చేసినటువంటి ఒత్తిడి వల్ల మీరు ఫార్మాసిటీని రద్దు చేశారు అనుకోవాలి? ఫార్మాసిటీ అని ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు. కొడంగల్ అటు మహబూబ్నగర్ జిల్లా కొంత వెనుకబడ్డ ప్రాంతం, చాలా మంది వలసపోతున్నారు. ఆ వలసలను అరికట్టాలి అని ఇక్కడనే ఇండస్ట్రీ తీసుకురావాలి, ఇక పరిశ్రమలు డెవలప్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కొంత భూసేకరణ చేసిండ్రు. ఆ భూసేకరణతోటి ఎక్కడైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తే మంచి పేరు వస్తుందని చెప్పి దాని ఫార్మాసిటీ అనే ఒక భూతంలాగా దాన్ని క్రియేట్ చేసి టిఆర్ఎస్ పార్టీ డ్రామాలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు నష్టపరిచే పని ఏది కూడా ఈ ప్రభుత్వం చేయదు. దట్టు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ప్రజలకు ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి ఉద్యోగాలు కల్పించాలని డిసైడ్ చేస్తే ఆయనకు మంచి పేరు రావద్దని చెప్పి అక్కడ పట్నం నరేందర్ రెడ్డితో వీళ్ళు కుట్రలు పనిచేయించారు. ఎట్టి పరిస్థితుల్లో అది పారిశ్రామిక కారిడార్, పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇది మొత్తానికి విద్యాశాఖ అంటే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేయడానికే ఖచ్చితంగా ఆ శాఖను వాళ్ళ దగ్గర ఉంచుకున్నారని చెప్పేసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలనను చూసి ఓర్వలేక కుట్రలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690.